నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఈ నెల 10న సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు లయన్ ప్రతినిధులు చెప్పారు. ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేపు అనగా ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి తొగర్రాయి గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ఉచిత కంటి చికిత్సా శిబిరము నిర్వహించబడుతుంది. కావున ఎవరైనా ఆపరేషన్కి అవసరం ఉన్నవారు తోడు తెల్ల రేషన్ కార్డు తీసుకొని రాగలరు. మరి ఇంకెవరికైనా ఆపరేషన్ కాకుండా అద్దాలు అవసరం ఉన్నచో పరీక్షలు నిర్వహించిన తర్వాత అద్దాలు అవసరం ఉన్నచో వారికి 100 రూపాయలు తీసుకొని ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వబడుతుంది. ఉచిత నేత్రదాన శిబిరము నిర్వహించబడుతున్నది. కావున తొగర్రాయి గ్రామంలోని ఉన్న అందరూ ప్లస్ పక్కపొంటి జెండపల్లె జారబండపల్లె వాళ్ళు సుత అధిక సంఖ్యలో వచ్చి కనుకుల మంచరామి వాళ్ళు తప్పకుండా వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేయగలరని. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. న్యాయమైన కోరికలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా కోడికి 2 కాళ్ళు ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈ కోడికి 4 కాళ్ళు ఉన్నాయి. ఈ కోడిని చూసేందుకు ఎందరో వస్తున్నారు. ఇది సుల్తానాబాద్లో ఉంది. పూసల రోడ్లో గల పాషా చికెన్ సెంటర్లో కోళ్ళు హోల్సేల్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ మధ్యనే వచ్చిన కోళ్లలో ఈ కోడి వింతగా కనిపించింది. ఇంకేముంది, చూసేసరికి ఆ కాళ్ళ పక్కనే చిన్నగా మరో 2 కాళ్ళు ఉన్నాయి. పాషా దీన్ని అమ్మకుండా అందరూ చూసేందుకు వీలుగా ఏర్పాటు చేశాడు. జన్యుపరంగా ఒక్కోసారి ఇలాంటి కోళ్ళు వస్తాయని గౌస్ చెప్పాడు. సంవత్సరాల నుంచి ఇలాంటి 4 కాళ్ళ కోడి రాలేదు. చాలామంది పబ్లిక్ కూడా వచ్చి పేర్లు చూశారు. మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. చాలామంది పబ్లిక్ కూడా ఆశ్చర్యపడ్డారు. అది ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో 4 కోళ్ళ కోడి వచ్చింది. అది అలా చేయంగా చూసే వరకు 4 కాళ్ళు ఉన్నాయి. 4 కాళ్ళ కోడి వచ్చిందని అందరూ వచ్చింది. చాలామంది వచ్చి చూసిపోయారు. వాతావరణ మార్పులతో వరి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. వేసిన కర్ర వేసినట్టే ఉంటుంది. పిలకలు రావడం లేదు. వరి కర్రలు పసుపు పచ్చగా మారి చెడిపోతున్నాయి. అసలే కరెంటు కోతలు ఉన్న 10 గుంటలు 20 గుంటల వరి పంట వేసుకుంటే తెగుళ్లు సోకి వరి కుళ్ళిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అగ్రికల్చర్ అధికారులు రైతుల పంట పొలాలను పరీక్షించి ఏ మందులు వాడాలో చెప్పాలంటున్నారు అన్నదాతలు. కరెంటు కోతల వలన 10 గుంటలు 5 గుంటలు పొలాలు నాటేసుకుంటే ఈ అశపడని పురుగులు రోగాలు తెగులు బాగా వచ్చి పురుగు చేనులను ఖరాబు చేస్తాయి. వ్యవసాయాధికారి ఒక్కళ్ళు అచ్చులు లేదు, చూసు లేదు, వ్యవసాయం సంగతి పట్టించుకుని లేదు. ఈ అప్పుల బాధలు, అప్పు తెచ్చి పెట్టుకుంటూ పోతా అంటే పెట్టుబడి 1000, 20, 1200 ఈ మందులకు అడ్డగోలు ధరలు పెరిగినాయి. ఈ పెట్టుబడులు పెడితే మాకు చేసిన సేవ కూడా ఫలితం మందం కూడా వచ్చే అందాజ లేదు. ఈ ఆదర్శ రైతులు అని ఉన్నారు 200 మందికి ఒక్కరు.
వాళ్ళు వచ్చింది లేదు, పొలాల కాడికి వచ్చి చూసింది లేదు, మాకు చెప్పింది లేదు. గర్రెపల్లి నుండి సుల్తాన్పూర్కు గల రోడ్ పనుల జాప్యాన్ని నిరసిస్తూ టీడీపీ మిగతా రాజకీయ పార్టీల నేతలు గ్రామస్తులు కలిసి గర్రెపల్లి స్టేజ్ వద్ద రాజీవ్ హైవేపై రాస్తారోకో చేశారు. రోడ్డుపై కంకర కుప్పలు పోయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే దిశగా మాట్లాడుతానని పోలీసులు చెప్పినా కూడా గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. చివరికి సంబంధిత కాంట్రాక్టర్తో ఎస్ఐ జగదీష్ మాట్లాడారు. వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. సంవత్సరం దాటిన సందర్భాలలో కూడా ఇప్పటి వరకు రోడ్డు స్టార్ట్ చేయలేదు. ఈ మధ్యలో మళ్ళీ కంకర కుప్పలు పోసిండ్రు. ఆ కంకర కుప్పలు పోసి మొత్తం చిల్లకల్లం చేసి సుల్తాన్పూర్ ఈ గడ్డపల్లి నుంచి ఎలిగేడు పోయే ప్రతి ప్రజలకు పౌరునికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అడ్డం పడ్డ సందర్భాలున్నాయి, ఆటోలు బోర్ల పడ్డ సందర్భాలున్నాయి, యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కంకర మొత్తం చిన్న భిన్నమైన సందర్భాలలో దీన్ని పట్టించుకునే నాదులు లేడు. సరే, ఈ వారం రోజులలో రోడ్ గిట్ట స్టార్ట్ కాకపోతే ఈ గడ్డపల్లి నుంచి ఎలిగేడు పోయే ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి మనిషి ఇదే రాజు రహదారి మీద ఇక్కడనే వంటలు వండుకొని ఇక్కడనే తినే సందర్భం ఉంటుందని గర్రెపల్లి టు సుల్తాన్పూర్కు కంకర కుప్పలు పోసి 3 నెలలు అవుతుంది. దాని ద్వారా చాలా మంది అడ్డంపడి దెబ్బలు తగిలి హాస్పిటల్లో పాలయ్యారు, లక్షల వేలు ఖర్చు పెట్టుకున్నారు. అందుకే మా గ్రామంలో ప్రతి ఒక్కరికి బాధ కలిగి ఈరోజు రహదారి పైన రోడ్డు పైన మేము ధన చేయడానికి వచ్చినాం. స్కూల్ పిల్లలకు ఇబ్బంది, పోయే ప్రయాణికులకు ఇబ్బంది. ఈ రోడ్డు చేసుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అసలు చేసేది ఏదో ఎవరు కరెక్ట్ చేసి 4 నెలలు అయిపోతుంది. ఇంకా 2 months అయితే దీని అగ్రిమెంట్ కూడా అయిపోయే పరిస్థితి ఉన్నది. మరి అటువంటిప్పుడు ఇది ఎవరి దగ్గర లోపం? కాంట్రాక్టు లోపమా? మరి ఎవరిది? అప్పుడు రచ్చబండ కార్యక్రమంలో మరి ఎందుకంటే గౌరవ మంత్రి గారు మరి మన ఎలిగేడు గర్రెపల్లి టు ఎలిగేడు వారికి ₹1 శాంక్షన్ మంజూరు చేయడం జరిగింది. మరి అప్పుడు ఆ మంజూరైన నిధులు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని ఇలా పార్టీ కోసం ఇప్పుడు వచ్చే పనులు దానికి అడ్డం పడి పని జరగకుండా చేస్తున్నాడు. కాబట్టి దాని తక్షణమే రోడ్డు నిర్మాణం చేసి ఇక్కడ గ్రామ ప్రజలు ఆదుకోవాలని. కంకర పోసి గిన్నెలు అవుతుంది మాకు కావాలి, రోడ్డు కావాలి, రోడ్డు కావాలి. ఎమ్మెల్యే కంకర పోసి 3 నెలలు అవుతుంది, పట్టించుకునేటోళ్ళు లేరు. మాకు ఆ రోడ్డు మీద ఒక 4-5 పడ్డారు. ఒక్కొక్కరు 50,000 ఖర్చు వచ్చింది. దాన్ని ఎవరు భరించుకుంటారని మేము అడుగుతున్నాం. ఆర్టీసీ డిపోలో బస్సు గురించి అడిగితే మీకు రోడ్డు లేదు, బస్సు ఎట్లయితే మన అడిగిరు. ఇవాళ రోడ్డు గురించి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంటే పెద్దపల్లి నియోజకవర్గంలో ఇట్లాంటి రోడ్లు ఇట్లాంటి సుల్తాన్పూర్కు ఉన్న రోడ్డు మళ్ళీ ఎలిగేడు మండలంలో 70% రైతులు సుల్తాన్పూర్లోనే ఉన్నారు. వీళ్ళు ధాన్యాన్ని తరలించాలన్నా తీసుకురావాలన్నా రాత్రులైనా ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది. ఊరుకు బస్సు రాలేదు, బస్సు సౌకర్యం ఆర్టీసీలో కంప్లైంట్ చేసినా కూడా ఎందుకు రావట్లేదు అంటే మీ ఊరుకు రోడే తిక్కలేదు, బస్సు ఎందుకని మీకు అని చెప్పి మమ్మల్ని నిలదీసేటు. మేము దీని మీద కలెక్టర్ గారికి కూడా ఒక 10 సార్లు మేము కాలేజ్ బంద్ పెట్టుకొని కంప్లైంట్ చేసినా కూడా ఇంతవరకు మాకు రెస్పాన్స్ లేదు. మాకు ఇమీడియట్ గా మాకు దీని మీద రెస్పాన్స్ అనేది కావాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.